తీర్చిదిద్దిన కనకం, స్త్రీమూర్తికి అలంకార సారం. బంగారం అంటే కేవలం లోహం మాత్రమే కాదు, అదొక ఆర్థిక భద్రత, మరపురాని జ్ఞాపకాలలో ఒక భాగం. మీ పుత్తడికి పాలమూరు భరోసా. 150 ఏళ్ల చరిత్ర, 1000 కోట్ల వ్యాపారం. ప్యూరిటీ అంటే నారాయణపేట్, నారాయణపేట్ అంటే ప్యూరిటీ. స్వచ్ఛమైన స్వర్ణాభరణాల సరాఫ్ బజార్. ఉదయపు సూర్యుడి వెలుగులా ప్రజల జీవితాల్లో మెరిసే నాణ్యమైన బంగారానికి పెట్టింది పేరు నారాయణపేట. సొక్కం బంగారానికి, నాణ్యమైన స్వర్ణాభరణాలకు కేరఫ్ ఇక్కడి సరఫ్ బజార్. కాలం మారిన విలువ తగ్గని ఆస్తి, ఆర్థిక సంక్షోభంలోనూ అండగా నిలబడే నమ్మకం బంగారం. అలాంటి బంగారం ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రోజుల్లో నాణ్యమైన స్వచ్ఛమైన బంగారం అంటే మిథ్య అని చెప్పాలి. కానీ ఆ ప్రాంతంలో మాత్రం 150 ఏళ్లకు పైగా 100% ప్యూరిటీతో బంగారు నగలు రూపొందుతున్నాయి. ఎక్కడో ఏంటో చూసేద్దాం రండి. అవును, నారాయణపేట అంటే కాటన్ పట్టు చీరలకే కాదు, పుత్తడి అమ్మకాలకు ఫేమస్. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే సఫర్ బజార్కి వెళ్లాల్సిందే. ఎందుకంటే బులియన్ మార్కెట్లో చెక్కు చెదరని పేరు ఈ మార్కెట్ది. నేను 5 years నుంచి ఇక్కడే గోల్డ్ కొనుక్కుంటున్నాను. ప్యూరిటీ అంటే నారాయణపేట్, నారాయణపేట్ అంటే ప్యూరిటీ. ఇక్కడ 100% 24 క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది. 150 years నుంచి ఇక్కడే పాత ట్రెడిషనల్గా తయారు చేస్తున్నారు. ఆర్నమెంట్స్ అంతా వెరైటీగా తయారు చేస్తున్నారు. అదే ట్రెడిషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. మన్నికకే కాదు, మనసు దోచే బంగారం అమ్మకాలకు నిలయం. నాణ్యతలో రాజీ లేదు, స్వచ్ఛతలో తిరుగులేదు. 150 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న నారాయణపేట మార్కెట్కి మరో ఖ్యాతి దక్కబోతోంది. ఇక్కడి సొక్కం బంగారు ఆభరణాలకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రాబోతోంది. ఈ భౌగోళిక గుర్తింపుతో సరఫ్ బజార్ పేరు మరింత వ్యాపించనుంది. నారాయణపేట సారీస్కి, గద్వాల్ సారీస్కి ఇలాంటి వాటికి జిఐ ట్యాగింగ్ వచ్చిన తర్వాత మనకి ఇంత మంచి చరిత్ర ఉంది, ఇంత గొప్ప పేరు ఉంది నారాయణపేట బంగారం కోసం. ప్రతి ఒక్కరు ఇక్కడ దూరం నుండి వచ్చి బీదర్ నుండి, గుల్బర్గా నుండి, చాలా దూరం నుండి, ఆల్మోస్ట్ 200 kilometers దూరం నుండి అయినా జనాలు ఇక్కడికి వచ్చి బంగారం సామాన్లు కొంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఇక్కడ ఒక యూనిక్ స్టైల్ అనేది నారాయణపేట లోపల డెవలప్ అయింది. ఇలాంటి కల్చర్ ఒకటి, ఈ ప్యాటర్న్ నారాయణపేట జ్యువెలరీది మనకి ఇక్కడ బయట చూడడానికి కూడా దొరకదు. చాలామంది ఈ నారాయణపేట పేరుని బయట ఊర్ల లోపల వాడుతున్నారు. జిఐ రావడం వల్ల మనకు లాభం ఏంటంటే ఎవ్వరు కూడా నారాయణపేట్ అసోసియేషన్ పర్మిషన్ లేకుండా ఎవరు ఈ పేరుని మళ్ళీ వాడడానికి రాదు. నారాయణపేట పేరుని వాడి నారాయణపేట పేరుని ఖరాబ్ చేయడానికి రాదు. మెడలో మెరిసే మణిహారం కష్టాల్లో కొండంత అండనిస్తుంది. నుదుటిన తిలకం, మెడలో హారముంటే ఆ సౌందర్యమే వేరు. నారాయణపేటలో గోల్డ్ అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నా కూడా మంచి ఫినిషింగ్, మంచి డిజైన్స్, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. కాబట్టి మేము నారాయణపేటే ప్రిఫర్ చేస్తున్నాం తీసుకోవడానికి. ఎందుకంటే 20 years, 30 years, 50 years అయినా కూడా ఇవాళ తీసుకున్నట్టే అంత ఫినిషింగ్లో ఉంటుంది గోల్డ్. సో అందుకనే మేము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడే కాదు, కర్ణాటక వాళ్ళు, చుట్టుపక్కల స్టేట్స్ వాళ్ళు కూడా నారాయణపేటకి గోల్డ్ కొనడానికి వస్తున్నారు. ఇది పసిడి కథ మాత్రమే కాదు, ఇక్కడి మనుషుల విలువ కథ. నమ్ముకున్న వృత్తే వీరికి దైవం. నాణ్యతతో తయారు చేసే ఆభరణాలే సర్వస్వం. నాణ్యమైన 100% స్వచ్ఛతతో కూడిన బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి సరఫ్ బజార్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ వీధి మొత్తం కూడా దాదాపు 150 వరకు ఈ బంగారు ఆభరణాల షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 100% ప్యూరిటీతో ఉన్నటువంటి బంగారాన్ని ఇక్కడ ఆభరణాలుగా తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ శుభకార్యాలకు కావచ్చు, తమ అవసరాల కోసం ఇక్కడ బంగారాన్ని కొంటుంటారు, ఆభరణాలను కూడా కొంటూ ఉంటారు.
అందుకే నారాయణపేట బంగారు తయారీదారులకు దక్కబోతోంది ఈ గౌరవం. ఒకవైపు భగభగమంటున్న బంగారం ధరలు, మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఉద్రిక్తతలు. తులం బంగారం 1,60,000 దాటి పరుగులు తీస్తున్నా పుత్తడికి ఉన్న డిమాండ్ వేరు. అయినా కొనుగోలు చేయాలని వచ్చేవారికి స్వచ్ఛతలో 24 క్యారెట్ల గోల్డ్లా అండగా నిలుస్తారు. ఈ ఘనత నారాయణపేటకే ఉన్నది. మరి ఇప్పుడు కూడా జ్యువెలరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్లీ ఈవెన్ 24 క్యారెట్ గోల్డ్లో కూడా కొన్ని ఐటమ్స్ ఇక్కడ రెడీ అవుతాయి. ఏవైతే 24 క్యారెట్లో రెడీ అయ్యే ఆర్నమెంట్స్ ఉన్నాయి అవి ఇక్కడ 24 క్యారెట్స్లోనే రెడీ అవుతాయి. వేరే ఆర్నమెంట్స్ ఏవైతే ఫ్యాన్సీ ఉన్నాయి, నెక్లెసెస్ ఉన్నాయి, ఈ టైంకి పట్టుకొని తయారయ్యి ఉన్నాయి 916లో 92 ప్యూరిటీలో అవి ఆర్నమెంట్స్ ఇక్కడ రెడీ అవుతున్నాయి. అంటే 24 క్యారెట్స్ ఆర్నమెంట్ గురించి చెప్పాలంటే వేరే జాగాలో వేరే ప్లేసెస్లో ఈ 24 క్యారెట్స్ల ఆర్నమెంట్ అసలు తయారు కావు ఉంటారు. అది వాస్తవం కాదు. 24 క్యారెట్స్లో కూడా ఆర్నమెంట్స్ రెడీ అవుతాయి. మరి ఆ ఆర్నమెంట్స్ ఇక్కడ నారాయణపేటలో అవుతాయి. ఇక్కడి స్వర్ణాభరణాల తయారీలో ఒక విశిష్టత ఉంది. చేనేత శైలిలోనే బంగారు తీగలతో నగలను అల్లటం నారాయణపేట వాసుల ప్రత్యేకత. సరఫ్ బజార్గా పిలిచే ఈ మార్కెట్కి 150 ఏళ్ల చరిత్ర ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కలబోత ఇక్కడ కనిపిస్తుంది. దీని లోపల జనాలు కూడా తెలుస్తుంది 24 క్యారెట్ లోపల కూడా ఆభరణాలు తయారు అవ్వగలుగుతాయా. కొన్ని ఆభరణాలు, నాన్లు, పాట్లీలు, హారాలు, ఇలాంటి ఆభరణాలు అన్నీ మొత్తం 24 క్యారెట్లో కూడా తయారు అవ్వగలుగుతాయా. సిటీస్ లోపల ఇవి 22 క్యారెట్ లోపలనే తయారు చేస్తున్నారు. 24 లోపల అసలు ఆభరణాలు తయారు కావు, ఖాళీ కాయిన్స్ మాత్రమే వస్తాయని చెప్తారు అక్కడ. కానీ ఇక్కడ మేము అది చేసి చూపిస్తాము. ఎందుకంటే 150 సంవత్సరాల నుండి అదే చేస్తున్నాం మేము. ఇక్కడ హౌస్లోలకు ఒక టాలెంట్ ఉంది అది చేసుకోవడానికి, అదొక టెక్నిక్ ఉంది, అది వేరే వాళ్ళకు రాదు. కాబట్టి ఈ మాట అందరికీ తెలవాలంటే జిఐ ట్యాగ్ వస్తే కంపల్సరీ మనకు తెలుస్తుంది. That Narayanpet is very, very famous in entire India, especially in the south. Neighboring the states, Karnataka, Andhra Pradesh, Telangana, they all come to this town to purchase gold, diamond, any type of jewelry. The main reason, and I can certainly say first-hand experience, is it's completely natural, 100% pure, organic and original. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడే ఆభరణాలను తయారు చేయించుకుంటారు. అలా ఆయా రాష్ట్రాల డిజైన్లు వచ్చి చేరాయి. ఇది గోల్డ్ చైన్, జిలేబీ చైన్ అని చైన్ ఉంది, 24 క్యారెట్ గోల్డ్ చైన్. ఇది మనది మినిమం 100 years బిఫోర్ నుంచి ఇదే డిజైన్ నడుస్తుంది నారాయణపేటలో. హ్యాండ్మేడ్ అంతా, మెషిన్స్ లేకుంటే కూడా మనం హ్యాండ్మేడ్ నుంచినే ఇప్పటి వరకు చేస్తున్నాం. ఇప్పుడు ఒక 20% సపోర్ట్ ఉంది మెషిన్ది. ఇంతకుముందు అది కూడా లేకుంటే మా తాత, మా నాయన, మా అన్న వాళ్ళందరూ 4 fathers నుంచి మా ఇదే పని ఉంది. నారాయణపేట నేతన్నలు చీరల దారాల మాదిరిగా ఇక్కడ స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని దారాలు తీసి నగలు అల్లడం ఇక్కడి ప్రత్యేకం. నారాయణపేట బంగారు ఆభరణాల తయారీ ఎంతో ప్రత్యేకతమైనది. ఎందుకంటే ఇక్కడ నిజాం కాలం నుంచి అప్పుడున్నటువంటి నగల డిజైన్ల నుంచి ఇప్పటి వరకు అధునాతనంగా అప్గ్రేడ్ అవుతూ ఈ తయారీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. 100% ప్యూరిటీ గోల్డ్తో ఈ ఆభరణాలన్నింటినీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరికేటువంటి బంగారం స్వచ్ఛత మరెక్కడా లభించదని కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. అందుకే నారాయణపేట బంగారం అంటేనే ఈ తెలంగాణ కావచ్చు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కొన్నటువంటి బంగారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ అనేది ఉంటుంది. ఎందుకంటే తరుగు కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందులో కొన్ని నగలైతే ఏకంగా 100% ప్యూరిటీతో ఉన్న నేపథ్యంలో దానికి తరుగు ఏమాత్రం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తయారయ్యేటువంటి ఆభరణాలకైతే చాలా విలువ ఉంటుంది, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే సాంస్కృతి సాంప్రదాయాలకు ఆనాటి అంటే దాదాపుగా 150 ఏళ్ల చరిత్రకు ప్రతిబింబంగా ఇక్కడ ఉన్నటువంటి నైపుణ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది.
యంత్రాలు అందుబాటులో లేకపోయినా చేత్తో అందమైన స్వర్ణాభరణాలను తయారు చేసి ఇవ్వగలిగే సామర్థ్యం అక్కడి స్వర్ణకారులది. ఆధునిక పోకడలోనూ ముందే ఉంటారు. కొత్త డిజైన్లని అందిపుచ్చుకుంటూనే నాణ్యతలో రాజీ పడకుండా పోటీగా నిలుస్తుంటారు. सोने को पट्टे हम निकाल के ऐसा इस साइज में गुंडवा बनता और नेकलेस वगैरह में हर चीज़ में काम आता. मंगलसूत्र में लगाते, ताली बोटला आता उसमें बना लगाते, ये हर चीज़ में काम आता. फोर व्हील में लगाते थोड़े जने. ये हर साइज़ का गुंडवा बनाते. हमारा काम यही है, खाली गुंडवा बनाने का. नेकलेस वगैरह में हर चीज़ में आता. నారాయణపేట్ బంగారానికి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువే. అందుకే ఇక్కడ కొనడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. బంగారు ప్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చొక్కం ఉంటుంది, ఎంత రేట్ ఉన్నా పర్లేదు వచ్చి కొంటారు. ఎందుకంటే చొక్కం ఉన్నందుకు నారాయణపేట బంగారం అనేది చాలా ప్యూరిటీ ఉంటుంది కాబట్టి వచ్చి ఇక్కడ కొంటారనమాట. ధర ఎక్కువ ఉన్నా కూడా ప్యూరిటీ అనేది ఎప్పటికున్నా ఇప్పుడు తెచ్చి పాత బంగారు తెచ్చి ఇచ్చినా కూడా దానికి వాల్యూ అనేది ఉంటుంది అనమాట. అందుకని నారాయణపేట అనేది బంగారం అనేది ఫేమస్ అనమాట. బంగారు ఆభరణాల పరిశ్రమని నమ్ముకున్న వారు 2000 మంది పైనే ఉంటారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల పేర్లతోనూ ఇక్కడ స్వర్ణకారులు ప్రత్యేకంగా ఆభరణాలు చేసి అమ్ముతూ ఉంటారు. అందుకే నారాయణపేట గోల్డ్ కి అంత డిమాండ్. బంగారం అనేది చాలా ప్యూరిటీగా ఉంటుంది. నారాయణపేటలో చాలా ఒక 150 సంవత్సరాల నుంచి, పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ బంగారానికి చాలా ప్రసిద్ధిగాంచింది. చుట్టుపక్కల జిల్లాలోంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బంగారం నాణ్యతను బట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొనడం జరుగుతుంది. ఏ డిజైన్ చూసినా వేటికదే ప్రత్యేకంగా ఉంటుంది. వంకీలు, పాట్లీ గాజులు, హారాలు, నాను, గోపుతాడు, తాళిబొట్టు, లంబాడీ నత్తులు, మరాఠా టుస్సి, గెంటీలు, కర్నెపూలు సర్ఫ్ బజార్ స్పెషల్. ఈడ బంగారం మంచిగా ఉంటుంది, నక్లీస్లో డిజైన్ బాగుంటుంది. మేము ఆ శుభకార్యాలు చేస్తే ఈడనే తీసుకుంటాం. మంచిగా ఉంటుంది, వెరైటీ ఉంటుంది, బాగా స్టాండర్డ్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మహిళా స్వర్ణకారులైతే గోపుతాళ్ల అల్లికలో నైపుణ్యం కలవారు. ఏటా 1000 కోట్ల వరకు లావాదేవీలు జరిగే ఈ కేంద్రానికి జిఐ ట్యాగ్ రావడం అంటే ఇక్కడ వారి పనితనానికి గుర్తింపిస్తున్నట్టే అంటారు. పుస్తెలతాడు చేస్తాము. దానికి 4 కాళ్ళు ఉంటాయి, 5 కాళ్ళు ఉంటాయి. ఒకటేమో 8 కాళ్ళు ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయి. అది కూడా నాను. ఒకటేమో 4 కాళ్ళు 5 కాళ్ళు ఉన్నది పుస్తెలతాడు. అది ఒక వరుస ఉంటుంది, 2 వరుసలు ఉంటాయి. నాన్నకైతే చిన్నగా ఉంటుంది, అదైతే కొంచెం లెంత్ పెద్దగా ఉంటుంది. ఒక 8 ఇంచెస్ అట్లా ఉంటాయి పుస్తెలతాడుకి. నాన్నకైతే తక్కువ ఉంటుంది. నారాయణపేట్ నగలకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. చారిత్రక నేపథ్యం మొదలు డాక్యుమెంటేషన్ వరకు అందజేశారు. మరికొద్ది రోజుల్లో రానున్న జిఐ ట్యాగ్ తో ఇక్కడ స్వర్ణ వ్యాపారులు, కార్మికులకి ఎన్నో ప్రయోజనాలు దక్కబోతున్నాయి. నారాయణపేట ఆభరణాలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అంత మంచి క్వాలిటీ ఆర్నమెంట్స్ ఇక్కడ మినిమం వేస్టేజెస్లో మీకు ఆర్నమెంట్స్ రిటైల్లో కస్టమర్స్కి ఇవ్వబడతాయి. అది కస్టమర్స్కి చాలా బెనిఫిట్ ఉన్నది. మరి ఇంక్లూడింగ్ ఏమంటారు, మన రేట్స్ కూడా ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎంత ఉంటుంది అదే ఉంటుంది. మరి ఎక్స్ట్రా జిఎస్టీ ఛార్జ్ చేయడం కస్టమర్స్కి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట చేనేత వస్త్రాలు, గద్వాల చీరలకి జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందగా ఇప్పుడు ఆ జాబితాలో నారాయణపేట స్వర్ణాభరణాలు కూడా చేరబోతున్నాయి. జిఐ ట్యాగ్ వస్తే 50% వరకు వ్యాపారం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, వారసత్వంగా వస్తోన్న స్వర్ణకార వృత్తి వైపు యువతరం మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్నది ఇక్కడి వ్యాపారుల మాట. కొన్నేళ్లుగా ఈ వృత్తి వైపు వచ్చేందుకు యువత మొగ్గు చూపకపోవడం నారాయణపేట వ్యాపారస్తుల్ని కలవరపెడుతోంది. ఇతర వృత్తులు, ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. దాంతో కార్మికులు దొరకడం కూడా గగనంగా మారింది.
అందుకే జిఐ ట్యాగ్ వస్తే అయినా మళ్లీ తమ వృత్తికి పూర్వ వైభవం వస్తుందన్న ఆశతో ఉన్నారు ఇక్కడ వారు. నారాయణపేట బంగారు ఆభరణాల్ని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా బోర్డు పెట్టి మరీ అమ్ముతుంటారు. ఎందుకంటే ఇక్కడి నాణ్యతపై ప్రజలకున్న నమ్మకం అలాంటిది. ఇంత గిరాకీ నిరంతరాయంగా ఉండడానికి కారణం ఇక్కడ ప్యూరిటీ కలిగినటువంటి బంగారం దొరుకుతూ ఉంది. రీసేల్ చేసినా కానీ తరుగు చాలా తక్కువ శాతం తీయడం జరుగుతూ ఉంది. అందుకు గాను నారాయణపేట ప్రసిద్ధి అని మనం చెప్పుకోవచ్చు. ఆభరణాల తయారీ ప్రస్తుతం ఒక పరిశ్రమగా మారిన క్రమంలో నారాయణపేట మార్కెట్ కూడా మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు. తాతల కాలం నుంచి తమకు వారసత్వంగా ఈ నైపుణ్యం, కళ కూడా సొంతమైంది. దాన్ని నమ్ముకునే జీవనం సాగిస్తున్నాము. మేము తయారు చేసేటువంటి డిజైన్లు కావచ్చు, ఇక్కడ దొరికేటువంటి అరుదైన సాంప్రదాయాల కలబోతలు చూసుకున్నటువంటి ఆభరణాలు ఇంకెక్కడ లభించవు. అలాగే 100% ప్యూరిటీతో తాము ఈ నగలను తయారు చేస్తామనేది ఇక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తా ఉన్నారు. తయారీ పేరుతో బంగారంలో ఇతర లోహాలు కలిపి మోసం చెయ్యరు. అందుకే గ్యారంటీ ఇస్తారు. బంగారమైనా ఆభరణమైనా అక్కడే వెంటనే పరీక్షించుకోవచ్చని చెప్తారు. ఎవరైనా అలా మోసం చేశారని తెలిస్తే బులియన్ మార్కెట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది. నారాయణపేట లోపల ఓపెన్ క్వాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది. అంటే వేరే దగ్గర ఎట్లా అంటే క్వాలిటీ చెకింగ్ అనేది లోపల తీసుకెళ్ళి చెక్ చేస్తారు. మన దగ్గర ఇక్కడ కంప్లీట్లీ ఓపెన్ ఉంటుంది. డైరెక్ట్లీ XRF మెషిన్స్ పైన మీరు డైరెక్ట్లీ చూసుకోవచ్చు మీ క్వాలిటీ, ఇచ్చిన క్వాలిటీ ఏముంది ఏం లేదు అని. ఇంకొకటి గవర్నమెంట్ హాల్ మార్కింగ్ అయినా కానీ కంపల్సరీ పాస్ అవుతుంది నారాయణపేట జ్యువెలరీకి. ఎందుకంటే గవర్నమెంట్ హాల్ మార్కింగ్ లెక్క ప్రకారము ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయి కంపల్సరీ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం. నారాయణపేట బంగారంలో ప్యూరిటీ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా లభిస్తుంది. అంతేకాదు ఇక్కడి ఆర్నమెంట్స్ వాల్యూ ఎక్కువ, తరుగు తక్కువ. బంగారం నాణ్యత విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. క్వాలిటీ చెక్ చేశాకే వినియోగదారులకి అమ్ముతారు. నేను జ్యువెలరీ షాప్లో ఒక చిన్న ఉంగరం తీసుకున్నాను. ఈ ఉంగరం యొక్క ప్యూరిటీ ఎంత ఉందో టెస్ట్ చేయించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఈ XRF టెస్టింగ్ దగ్గరికి వచ్చాము. ఒకసారి ఇది చెక్ చేయండి ఎంత ఉంటుందో ప్యూరిటీ. ఇక్కడ డిస్ప్లేలో కనపడుతూ ఉంది టెస్టింగ్ సంబంధించి. ఇక్కడ XRF టెస్టింగ్ మిషన్లో నేను తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉంగరం ఉందో దాన్ని ఈ టెస్టింగ్ మిషన్ మీద లెన్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మానిటర్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. అది ఫోకస్ చేసుకొని చూస్తూ ఉంది. ఇక్కడ మొత్తం చూస్తే 100% ప్యూరిటీ అనేది ఇక్కడ మనకు విజిబుల్ అయింది. ఇంతలా నారాయణపేట పేరు మారుమ్రోగడానికి కారణం యాపర్ల బాలప్ప. అతను ప్రారంభించిన వ్యాపారమే ఇంతలా విస్తరించింది. బాలప్ప దగ్గర పని నేర్చుకున్న చాలా మంది సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. నాణ్యతలో రాజీ పడకూడదని 100 ఏళ్ల క్రితం పెట్టుకున్న షరతుకి లోబడే ఇన్నేళ్లుగా తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. వారి పనితనం మన్నికైన ఆభరణాల తయారీనే ఇప్పుడు జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చేందుకు దోహదపడుతోంది. నూట 150 ఏళ్లుగా నారాయణపేట స్వర్ణం వెలుగులు విరుజిమ్ముతూనే ఉంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఉన్నప్పటికీ ఇక్కడి స్వర్ణంలో స్వచ్ఛతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడటం లేదు. దీంతో నారాయణపేట సోనేకా టేట్గా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 నారాయణపేట జిల్లా నుంచి.